జ్వరాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిని కలిగించే కారణం, లక్షణాలు మరియు తీవ్రత ఆధారంగా వర్గీకరించవచ్చు. కొన్ని సాధారణ రకాల జ్వరాలు ఇలా ఉన్నాయి. వైరల్ జ్వరం వైరస్ సంక్రమణ వల్ల వస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు జ్వరానికి కారణమవుతాయి. బ్యాక్టీరియల్ జ్వరం బ్యాక్టీరియా సంక్రమణ వల్ల వస్తుంది. సన్నిపాత జ్వరం, మలేరియా వంటివి బ్యాక్టీరియల్ జ్వరాలకు ఉదాహరణలు. తీవ్రమైన జ్వరం కొన్ని రోజుల వరకు ఉంటుంది. సాధారణంగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. దీర్ఘకాలిక జ్వరం 2 వారాల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. క్షయవ్యాధి కొన్ని రకాల క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతం కావచ్చు. అడపాదడపా జ్వరం కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు లేకుండా వస్తుంది. మలేరియా వంటి వ్యాధులకు లక్షణం. రిమిట్టెన్ ఫీవర్ జ్వరం తగ్గుతుంది, కాని ఎప్పుడూ సాధారణ స్థాయికి చేరదు. నిరంతర జ్వరం ఎప్పుడూ తగ్గదు. జ్వరం యొక్క లక్షణాలు: అధిక శరీర ఉష్ణోగ్రత, తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, అజీర్తి, చెమటలు పట్టడం. జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎక్కువగా నీరు తాగాలి, విశ్రాంతి తీసుకోవాలి. పారాసెటమాల్ వంటి జ్వరం తగ్గించే మందులు వైద్యుని సలహా మేరకు తీసుకోవాలి. జ్వరం తగ్గకపోతే లేదా ఇతర తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యమైన విషయం: జ్వరమనేది ఒక లక్షణం మాత్రమే. దీనికి కారణం తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. వైద్యుడు మీ లక్షణాలు, వైద్య